హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. అవొచ్చేసి జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో జరిగిన వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు. ఓకే, వారి యొక్క వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించింది సంజీవ్ సింగ్ అండి. సంజీవ్ సింగ్. నెక్స్ట్, బీసీసీఐ పరిపాలక కమిటీకి ఇటీవల రాజీనామా చేసింది ఎవరు? సో బీసీసీఐ పరిపాలక కమిటీ సిఓఏకి రాజీనామా చేసింది ప్రముఖ చరిత్రకారుడు అండి రామచంద్ర గుహ అండి. రామచంద్ర గుహ. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రముఖ తమిళ రచయిత సాహిత్య అకాడమీ గ్రహీత ఎవరు? అశోక మిత్రన్. సో ఇటీవల మరణించిన ప్రముఖ తమిళ రచయిత సాహిత్య అకాడమీ గ్రహీత అశోక మిత్రన్. ప్రసార భారతి సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? సో ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా వెంపటి శశిశేఖర్ అండి. వెంపటి శశిశేఖర్ నియమితులయ్యారు. ఈయన వచ్చేసి 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చిన్నారుల మనోవికాసంలో తండ్రి పాత్రపై ప్రత్యేక ప్రచారం చేయబడుతున్న ఐరాస ప్రపంచ ప్రముఖుల తరపున భారత్ నుంచి ఎవరు చేరారు? సో చిన్నారుల మనోవికాసంలో తండ్రి పాత్రపై ప్రత్యేక ప్రచారం చేయబడుతున్న ఐరాస ప్రపంచ ప్రముఖుల జాబితాల తరపున భారత్ తరపున చేరింది సచిన్ టెండూల్కర్ అండి. అమెరికాలోని ఎఫ్బిఐకి తదుపరి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో అమెరికాలోని ఎఫ్బిఐకి తదుపరి డైరెక్టర్గా నియమితులైంది ఎవరు? క్రిస్టోఫర్ రే. సో క్రిస్టోఫర్ రే అమెరికాలోని ఎఫ్బిఐకి తదుపరి డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? విక్రమ్ లిమాయే. విక్రమ్ లిమాయే. నెక్స్ట్, ఇటీవల మరణించిన తెలుగు కవి సార్వభౌముడు ప్రముఖ రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు? సో ఈయన ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు మరియు ప్రముఖ రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మరణించింది ఎవరంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారండి. నెక్స్ట్, ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి ఎవరికి చోటు దక్కింది? సో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్లు అండి. వీరి ముగ్గురికి ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్ 100 సెలబ్రిటీస్లో వీరు ఉన్నారండి. నెక్స్ట్, బ్రిటన్ స్థానిక స్వపరిపాలనా శాఖ సహాయ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? బ్రిటన్ స్థానిక స్వపరిపాలనా శాఖ సహాయ మంత్రిగా నియమితులైంది అశోక్ వర్మ అండి. అశోక్ వర్మ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీకి ఎవరు ఎన్నికయ్యారు? ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ది సీకి ఎంపికైంది నీరు చాదా అండి. నీరు చాదా. సో సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ద సీకి భారత్కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాదా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళ ఈమె కావడం విశేషం అండి, నీరు చాదా గారు. ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? పిఎన్ భగవతి. పిఎన్ భగవతి అంటే ప్రఫుల్ల చంద్ర నట్వర్లాల్ భగవతి. దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టిన వివిధ అంశాల్లో కీలక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? నట్వర్లాల్ భగవతి. సో ఇవ్వండి ఈ వీడియోలో జూన్ 1 నుంచి జూన్ 15 వరకు కరెంట్ అఫైర్స్ అండి, వార్తల్లోని ముఖ్యమైన వ్యక్తులు. ఇవి వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.